ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఎవరి జన్మ సమయంలో చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడో వారి రాశిని కుంభరాశి కిందకి వస్తారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది మనం చూద్దాం. కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. అనుకున్నట్లుగా లక్ష్యాలను చేరుకుంటారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది, కానీ డబ్బు విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలి. జాగ్రత్తగా ఖర్చు చేయడం చాలా ముఖ్యం. ఇక కుంభరాశి వారికి ఏ రంగాల్లో ఎలా ఉంటుందో మనం చూద్దాం. కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో ఎలా ఉంటుందంటే, కుంభరాశి వారు ఈ వారం ప్రేమ విషయంలో చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. సంబంధాలకు సంబంధించి ఎలాంటి తీవ్రమైన సమస్యలు అయితే రావు. అయితే బంధం బలంగా ఉండాలంటే అహంకారాన్ని దూరం చేసుకోవడం చాలా అవసరం. కొంతమంది కుంభరాశి స్త్రీలకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. వివాహం జరిగే యోగాలు అయితే ఉన్నాయి. వివాహితులు ఆఫీసు, ప్రేమ వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి. మీరు మీ సహోద్యోగి మధ్య అనుబంధం పెరిగే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి కెరీర్ పరంగా ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఆఫీసు జరిగే రాజకీయాల వల్ల మీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అహంకారం వల్ల పరిస్థితులు దిగజారకుండా చూసుకోండి. ఆఫీసులో ఉన్నతాధికారులతో చర్చల సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ చర్చల ద్వారా వారు మీ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. వ్యాపారస్తులకు కొత్త భాగస్వాములు దొరకటం వల్ల సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా వారం ప్రారంభంలో మీకు అంతా బాగుంటుంది. వ్యాపార పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వ అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే కుంభరాశి వారికి ఆర్థిక విషయంలో కుంభరాశి వారికి ఈ వారం అంతా బాగుంటుంది. ఆదాయం బాగుంటుంది, కానీ అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం అధిక స్థాయిలో పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. కొంతమంది స్త్రీలు కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు. అలాగే బంధువుల నుండి ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం అవసరం. వ్యాపారస్తుల పెద్ద పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యాపారస్తులకు ప్రమోటర్ల నుండి నిధులు లభిస్తాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అసౌకర్యంగా అనిపించినట్లయితే వైద్యుల్ని సలహా తీసుకోండి. కొంతమంది స్త్రీలకు స్త్రీ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. మధ్యాహ్నం తర్వాత జిమ్ లేదా యోగాకు వెళ్ళడం చాలా మంచిది. వృద్ధులకు ఛాతీ నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఇలానే ఉండబోతుంది అని ఖచ్చితంగా చెప్పలేము. ఇది జాతకం రీత్యా ఉండబోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.